చేసిన సహాయం వృధా పోదు. దీనికి సంబంధించిన ఒక సంఘటన. మిట్ట మధ్యాహ్నం అయింది. ఒక ఘాట్ రోడ్లో ఒక ఆవిడ కారు నడుపుకుంటూ వస్తుంటుంది. ఆవిడ కొంచెం బాగా ధనికురాలు, డబ్బున్న ఆవిడే. ఆ ఘాట్ రోడ్లో నిర్మానుష్యంగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఆ రోడ్డు మీద వస్తూ ఉంటే సడన్గా కారు ఆగిపోద్ది. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఫోన్ సిగ్నల్ కూడా పనిచేయదు. ఏం చేయాలో తెలియక బయట నిలబడి చూస్తూ ఉంటుంది. ఈ లోపల ఒక మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి ఆ ఘాట్ రోడ్లో వస్తూ ఉంటాడు. ఆగుతాడు కారు చూసి. ఆగి అమ్మాయి ఏమైందంటే, ఉన్నటువంటి కారు ఆగిపోయిందండి, ఎందుకో మరి తెలియట్లేదు, ఫోన్ చేద్దామంటే సిగ్నల్ లేదు అంటాడు. అప్పుడు ఇతను బాయ్నట్ ఓపెన్ చేసి చూస్తాడు. చిన్న రిపేర్ ఉంటే చేసేస్తాడు. నేను కూడా మెకానిక్ అనే అమ్మ, ఇప్పుడు పని చేస్తే వెళ్ళిపో అంటాడనమాట. ఆమె వెంటనే పర్సులోంచి డబ్బులు తీసి ఇవ్వబోతుంది. తీసుకోండి, మీరు రిపేర్ చేశారు కదంటే, వద్దమ్మా ఇది చిన్న పనే కదా, దీనికి డబ్బులు అవసరం లేదు అంటే, లేదు ఈ పని చేయాలంటే నాకు నువ్వు రాకపోతే చాలా కష్టపడుతుంది, నేను ఎవరితోటి కాంట్రాక్ట్ చేయడం కూడా లేదు కదా అంటే, అది కదమ్మా, ఇది పెద్ద పని కాదు, కానీ ఓ సహాయం చేసి పెట్టు, ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేస్తుండు, అదే నాకు కావాల్సింది, నాకు డబ్బులు అవసరం లేదమ్మా అని నేను వెళ్ళిపోతాడనమాట. ఈవిడి వారికి సంతోషంగా వచ్చేస్తూ ఉంటుంది. ఘాటు దిగిపోయిన తర్వాత టౌన్లోకి వచ్చేస్తుంది. అక్కడ ఒక హోటల్ ఉంటే హోటల్లోకి వెళ్ళి కొంచెం ఏదైనా రిఫ్రెష్ అవుదాం, టీ తాగుదాం అని హోటల్లోకి వెళ్తుంది. హోటల్ అంతా నిర్మానుష్యంగా ఉంటుంది, జనం ఎవరు ఉండరు. ఒక స్త్రీ, నెలలు నిండిన స్త్రీ, ప్రెగ్నెంట్ అనమాట, నెల నిండి ఉంటుంది. ఆమె మాత్రం హోటల్ చూసుకుంటూ ఉంటుంది. ఆవిడ పాపం అటు ఇటు చాలా భారంగా నడుస్తూ ఉంటుంది. వెళ్ళి ఏం కావాలమ్మా అంటే, నాకు టీ కావాలి అంటది. ఆమె ఒక్కవిడే నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి టీ తయారు చేసి పట్టుకొచ్చేస్తుంది. అమ్మ, నీకు నెల నిండిపోయింది కదమ్మా, మరి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావేంటి, హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన సమయం కదా ఇది అని అడుగుతుంది. అంటే నిజమే అనుకోండి, నవ్వుతుంది. జాయిన్ అవ్వాలి, మా భర్త అదే పని మీద ఉన్నాడు, వెళ్ళాలండి, ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా అని నవ్వుతుంది. అప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో వీళ్ళు కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉన్నట్టున్నారు అని. వెంటనే ఆ పర్సులోంచి ఒక బ్యాగ్లోంచి చెక్ తీసి ఒక 10,000 రూపాయలు చెక్ రాసి అమ్మాయికి ఇచ్చి, అమ్మ నువ్వు ముందు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు, ఈ సమయంలో ఇక్కడ ఇందులో పనిచేయడం మంచిది కాదు, నీ భర్తను కూడా తీసుకుని వెళ్ళంటే, నా భర్త ఒక మెకానిక్ అండి, ఇప్పుడే పని చేయడానికి బయటకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత వెళ్తానండి, చాలా ధన్యవాదాలండి అని చెప్తారనమాట. ఈ సంఘటనలో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ హోటల్లో పనిచేసేటువంటి ఆవిడ యొక్క భర్త ఎవరో. ఆయన చేసినటువంటి సాయము ఈవిడికి అలాగే భార్యకి సహాయం డబ్బు రూపంలో తిరిగి వచ్చింది. అందువల్ల ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయం ఎప్పుడు కూడా వృధా పోదు.